హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతోనే గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఎవరండి? తండ్రి కుమార్తె అంట, తల్లి కుమార్తె అంట. అంటే దీంట్లో ఏంటి? తండ్రి కుమార్తె అంటే రెండు సంబంధాలు ఉన్నాయి. ఏమండి? తండ్రి తర్వాత చేసుకున్నటువంటి ఆమెకు పుట్టినటువంటి బిడ్డ కూడా ఈయనకి చెల్లె తోపుట్టునే. తర్వాత చేసుకున్నటువంటి ఆమెకి పుట్టినటువంటి వారు కూడా తోపుట్టునే. లేరా? చెప్పండి. మా బాబాయ్ కూతురండి, మా పెదనాన్న కూతురండి, మా పెద్దమ్మ కొడుకండి, మా చిన్నమ్మ కూతురండి అని పాపములో జీవించేవారు లేరా? నేనొక గ్రామానికి మా షాపులోకి వచ్చారు ఒక తల్లి కొడుకు. వచ్చిన తర్వాత వారికి వాక్యం చెబుతూ ఉన్నాను. అయ్యా, నా కుమారుడి నిద్రపోవటం లేదండి. ఇదిగో దెయ్యం తిరుగుతుంది, అదిగో దెయ్యం తిరుగుతుంది, ఇదిగో తెల్ల చీర కట్టుకుని ఇంటిలో అటు ఇటు తిరుగుతుందని ఆ కుర్రవాడు కొన్ని దినములు అయిపోయింది నిద్రపోయి. కొన్ని దినములు అయిపోయింది. అయ్యా, మీరు వచ్చి ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగారు. అప్పుడే నేను సేవలోకి వస్తున్నాను. 98వ సంవత్సరం కాబట్టి ఏమా, అయ్యా మా ఇంటికి వచ్చి మీరు ఆ రాత్రి మా ఇంట్లోనే పడుకుంటే ఆ దెయ్యాలు నాకు కనపడాలంట. ఆ దెయ్యాలు కనపడతాయండి. ఇదిగోనంటాడు, అదిగోనంటాడు. మాకేం కనపడు, అదిగొదిగొదిగో అంటాడండి ఇడు అన్నారు. సరే, నేను వస్తాను కానీ పండుకోవటం కుదరదు, నేను వస్తాను, ప్రార్థన చేసి వస్తాను అని ఒక కుర్రాడిని, ఒక యవనస్తుని తీసుకుని వెళ్ళాను. యవనస్తుని తీసుకుని దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాను. వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి వచ్చేస్తుంటే, అయ్యా మీరు వెళితే కుదరదండి. ఇలాగ షాపు దగ్గర చెప్పి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అద్దరెద్దరికాడు, అదిగో దెయ్యం, ఇదిగో దెయ్యం, ఇదిగో దెయ్యం అన్నాడు. నేను వెళ్ళక ముందు ఆ తల్లి కుమారుడు ఇద్దరు కలిపి రేతిరిపూట 1 గంటకి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే, ఇదేంటారు బాబు 1 గంటకి వచ్చారు వీళ్ళు, ఎవరని చెప్పి ఎవరు అని లోపల నుంచి అడుగుతుంటే, మేమేనండి అయ్యగారు, తలుపు తీయండి. సరే, తలుపు తీసాము. చూస్తే తల్లి కొడుకు. ఏంటమ్మా? అయ్యా మా కుమారుడు నిద్రపోనివ్వట్లేదండి, ఇంట్లో నిద్రపోనివ్వటం లేదు, ఇదిగో దేయమంటాడు, అదిగో దేయమంటాడు, చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడండి అని చెబితే, సరే రండి అని చెప్పి వాళ్ళిద్దరిని మా మధ్యలో వేసుకుని అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు, నా భార్య నేనే పండుకున్నాం. ఆ రాత్రి చిన్న ప్రార్థన చేశాను. హాయిగా నిద్రపోయారు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు. అన్నారు, ఈ రాత్రి మీరు మా ఇంటికి వచ్చి ఈ రాత్రి మా ఇంట్లో పడుకోవాలి మీరు, ఏమైనా సరే. లేదమ్మా అని నేను వెళ్ళాను. వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తుంటే, లేదండి అయ్యగారు, మీరు రాత్రి పడుకుంటేనే ఆ దెయ్యం కనపడద్దండి, మీరు పండుకోవాలి గట్టిగా అన్నారు. అన్న తర్వాత యవనొస్తుండి నేను సరే పడుకోవటానికి ఫిక్స్ అయిపోయాం. ఆ యవనొస్తుండి అలాగ బయటకు తీసుకుని వెళ్ళి గుచ్చి అడిగాను, అయ్యా ఏం జరిగింది? నీకు ఒక దెయ్యము కనబడడానికి కారణం నీ దగ్గర బలమైనటువంటి పాపము దాగబడి ఉన్నది. ఆ పాపాన్ని ఒప్పుకుంటే నీకు దెయ్యము నీ దగ్గరికి రాదు. నీ దగ్గర బలమైనటువంటి పాపము దాగబడి ఉన్నది, జాగ్రత్త అని చెబితే, ఎప్పుడైతే అలాగ చెప్పినప్పుడు వెంటనే అతని హృదయం బద్దలయ్యి
చెప్పటం ప్రారంభించాడు. ఇంట్లో సొంత అక్కతోనే పాపం, సొంత అక్కతోనే పాపం. ఎప్పటి నుంచి అంటే మేము చిన్న పిల్లల నాటి నుండి ఇప్పటి వరకు మేము పాపంలో కొనసాగుతూనే ఉన్నాం. తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు, దుర్మార్గులైనటువంటి తల్లిదండ్రులండి. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆ కూతురికి పెళ్లి చేశారు. ఆ కూతుర్ని కాపురాన్ని పంపిస్తే అది కాపురం చేయదు, వచ్చి ఇంటిలోనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను, వెంటనే మీ అక్కని కాపురానికి పంపించేసేయండి, ఉండటానికి ఇల్లేదు ఇక్కడ. తదుపరి నేను అడిగినటువంటి మాటలు కానీ, నాకు నువ్వు చెప్పిన సంగతులు కానీ ఇంటిలో ఏమాత్రం కూడా చెప్పొద్దు అని చెప్పాను. సరేనన్నాడు. ఆ రాత్రి అక్కడ పడుకున్నాను. ఏ దెయ్యము కనబడలేదు, ఏ దెయ్యము అతన్ని తొక్కలేదు, నన్ను తొక్కలేదు. వచ్చేసాం. మర్నాడు మళ్ళీ వెళ్తే అన్నారు, ఏమండి పాస్టర్ గారు, మొబ్బాయికండి మైండ్ చెడిపోయి అయ్యయ్యో మాట్లాడుతున్నారు. అడిగేశారు ఆ కుర్రోడిని, ఏంట్రా పాస్టర్ గారు చోటుకు తీసుకెళ్ళి ఇలాగ మాట్లాడాడంటే ఇలాగ చెప్పేశాను నేనని చెప్పాడు వాడు. చెప్పిన తర్వాత అంటున్నారు, ఏమంటున్నారు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావద్దుగా, మా అబ్బాయికి మెంటల్ వచ్చింది, మైండ్ చెడిపోయింది, వాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు దయచేసి మా ఇంటికి రావద్దు అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ గుమ్మము తొక్కెరగను. నాకొకటే ఎవరికైనా చెప్పేది, నేను వద్దు అనుకుంటే వారి గుమ్మము కూడా నా గోరు కూడా లోపల పెట్టదని చెబుతాను. నేను ఎక్కడ నేను రాజీ పడను. నేను కావాలనుకున్నటువంటి వారి కొరకు నా ప్రాణమైనా పెడతాను. నన్ను వద్దు అనుకున్నటువంటి వారి గృహముల జోలికి, వారి జోలికి నా కాలు కూడా అక్కడ పెట్టదు. ఈ రోజు వరకు కూడా నేను ఆ గృహంలో కాలు పెట్టలేదు. తదుపరి ఏం జరిగిందో తెలుసా? నేను మానేసిన తర్వాత ఆ కుర్రాడికి అలాగే, ఏమండి దెయ్యములు కనబడుతూ దెయ్యములు తొక్కుతూ మెంటల్ వచ్చేసిందని ఆసుపత్రికి తీసుకెళ్తే వారు చూశారు, ఈ బైబిల్ తీసి అవతల బారేయండి, ఈ బైబిల్ మూల నీడు పాడైపోయాడు అని చెప్పాడు. బైబిల్ తీశారు, అవతల బారేశారు. ఏమండి వాళ్ళు తల్లి తండ్రి వాళ్ళందరూ కలిపి రేపల్లో వచ్చారు ఈ కొనటానికి. వాడు ఉరిబోసు చచ్చిపోయాడు. యవనస్తుడు, మంచి యవనస్తుడు, మంచి యవనస్తుడు, ఆస్తికి మొత్తం కర్త. దాదాపు 15 ఎకరాలు 20 ఎకరాలు పొలం ఉన్నది, మంచి ఆస్తి ఉన్నది. ఎందుకు నెత్తినేసు కొట్టు సస్తావా? దుర్మార్గుడా! దుష్టులైనటువంటి వారిని సరిచేయటమే ఆశీర్వాదం, వారిని సరిచేయటమే దీవెనండి. పాపాన్ని లోపల దాచేది దీవెన కాదు, పాపాన్ని బయట పెట్టేది దీవెన. ఈ రోజుకి వారు రేపలలో కానీ ఎక్కడ ఎదురుబడినా తలకాయ దించుకుని పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? అదే రోజు ఏమండి నన్ను చేర్చుకుని ఉంటే, వాడు సరి చేయబడితే, పాపాన్ని వారు దూరంగా బారేస్తే ఆ యవనస్తుడు బ్రతికేవాడు. యవనస్తుడు పతనమైపోవడానికి కారణం పాపం. ఆశీర్వాదము రావాలంటే, గెరేజిము కొండ మీద నువ్వు నిలవాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు మొట్టమొదట సరిచేయబడాలి. మొట్టమొదట సరిచేయబడాలి. ఇంకేమంటున్నాడు? తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ లేరా? సమాజంలో మీకు ఎవరు కనబడితే లేదా? నాకు తెలిసినటువంటి వారు చాలామంది ఉన్నారు. చెబితే అత్తలతో ఏమండి పాపము చేసేటువంటి దౌర్భాగ్యులు ఈ లోకములో లేరా? మీరు శాపగ్రస్తులు అవుతారని చెబుతున్నాడు ఇక్కడ. గెరేజిమి కొండ మీద ఉండవారులారా, ఆశీర్వాదముగా ప్రజలు మారాలంటే మీరు ప్రజలకి చెప్పండి. ఇది గెరేజిము. ఇక్కడ నిలబడి నేను చెబుతున్నాను, గెరేజిము మీద, గెరేజిము అనబడిన కొండ మీద ఏమని దిద్దుబాటు కావాలి ప్రజలకి ఆశీర్వాదము రావాలంటే, ప్రజలకి దీవెన రావాలంటే, ప్రజలు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఏం కావాలి? దిద్దుబాటు కావాలి. ఈ విధికి సంబంధించిన వాక్యములు గైకొనకపోవటం వలన
వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అమ్మా ఇవన్నీ లోపల పెట్టేసుకుని మనం గెరేజీమ మీద ఉంటే ఏమొస్తుంది? ఇవన్నీ మనం కడగబడాలి. కడగబడటానికే ఇది, మనుషులు కడుక్కోవడానికే ఇది. అందుకనే చూడండి, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూస్తే యెహోషువ గ్రంథము 8:33 దీన్ని కొనసాగిస్తున్నాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనం దయచేసి సహాయం చేయండి. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే ఇది యెహోవా ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశీయమి, వారిలో పుట్టిన వారేమి, ఇశ్రాయేలీయులు అందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందస్సము మోయి యాజకులేమి లేవీలేమి అందరూ ఆ మందస్సము ఈ వైపున ఆ వైపున నిలచిరి. వారిలో సగం మంది గెరీజీము కొండ మీదను, సగం మంది ఏబాలు కొండ మీదను నిలవగా యెహోషువ ఈ ధర్మశాస్త్రములో గ్రంథములో వ్రాయబడిన వాటిలన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను. ఏది చదివి వినిపించారు? ఇదే. ఎప్పుడండి? ఎప్పుడిది? వెళ్ళిన తర్వాత, కానానికి వెళ్ళిన తర్వాత జరిగించారు. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను దిద్దుబాటు. అందుకేనంటాడు 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ వచనంలో మనం చూస్తే 11:29 కూడా చూడండి అమ్మా. కాబట్టి నీవు స్వాధీనపరచుకొను దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత, చూడండి ఇక్కడ ఏమన్నాడు, గెరీజీము కొండ మీద ఆ దీవెన వచనములను, యబాలు కొండ మీద ఆ శాప వచనములను ప్రకటింపవలెను. ఇవే దీవెనే. దీవెన రావాలంటే శాపగ్రస్తమైంది బయటికి వెళ్ళాలి. ఆశీర్వాదము నీకు రావాలంటే చెడుగు బయటికి వెళ్ళిపోవాలి. చెడుగు బయటికి వెళ్ళకుండా నీకు ఆశీర్వాదము రాదు, దీవెన రాదు. అందుకని అంటున్నాడు న్యాయాధిపతులు ద్వితీయోపదేశకాండం 28:2 అంటాడు. ఏమని చెబుతున్నాడు? మరియు నీవు నా మాట ఏమండి నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నయో నీకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏమండి ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఎప్పుడండి? గెరీజీము కొండ మీద నువ్వు సరి చేయబడినప్పుడు. గెరీజీము కొండ మీద ఏమండి ఆ దీవెన వచనాలు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. 15వ వచనములు అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ, అది వినకపోతే శాపం, వింటే దీవెన. చూడండి దేవుడు ఎంత కృప. 58-59 అంటాడు. అక్కడే ఏమంటాడు చూడండి, 58వ వచనం 59వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అనుని ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల. ఇప్పుడు దేవునికి భయపడాలా వద్దా? మనం చెప్పండి. పడు దేవునికి భయపడాలి. దేవుడు నన్ను ముత్తుతాడేమో, దేవుడు నాకు శిక్షనిస్తాడేమో, దేవుడు నన్ను పరలోక రాజ్యం చేర్చుకోడేమో అనేటువంటి భయము మన జీవితంలో మనం చచ్చే వరకు కలిగి ఉండాలి.
సచ్చే వరకు కలిగి ఉండాలి. ఇంకేం చెప్తున్నాడు యెహోవా, నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనై ఎండుని. ఎవరికమ్మా? భయపడినటువంటి వారికి, గెరేజిము కొండ మీదకి వెళ్ళి సరి చేయకుండా ఉన్నటువంటి వారికి భయంకరమైనవి వస్తాయని చెబుతున్నాడు. అలాంటి వాటిల్లో నుండి మనం తప్పుకోవాలి. ఇంకేమంటాడు 63వ వచనములో, కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింపజేయుదును మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించినట్లు మిమ్మను నశింపజేయుటకును మిమ్మను సంహరించుటకును యెహోవా సంతోషించు. దేనికమ్మా? నిన్ను పాడు చేయటానికి కూడా సంతోషపడతాడట ఆయన. నిన్ను శాపగ్రస్తునిగా చేయడానికి కూడా సంతోషపడతాడట ఆయన. ఎందుకు? ఆయన మాట వినకపోతే, ఆయన మాట మనం వినకపోతే, ఆయన చిత్తంలో మనం లేకపోతే, ఆయన ఉద్దేశాన్ని మనం సఫలం చేయకపోతే. అందుకేనంటాడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే అక్కడేమంటాడో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏం పెట్టాడు మన ఎదుట చెప్పండి ఇప్పుడు? గెరేజిము యబాలు. గెరేజిము యబాలు. ఆశీర్వాదము శాపము రెండు పెట్టాడు. నీకేది కావాలంటే దాన్ని నీవే తీసుకో అంటున్నాడు ఆయన. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే ఏమండి? నెహెమ్యా వాక్యము చెప్పుచుండగా ప్రజలు సరిచేయబడి పశ్చాత్తాపడుతున్నారు, దిద్దుకుంటున్నారు. దిద్దుకోగలుగుతున్నావా? నువ్వు వ్యతిరేకించగలుగుతున్నావా? ప్రతి వాళ్ళకి ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ఆయన తిడతారు. ఏంటి తిట్టింది? ఒక్కసారి రికార్డు చేసి వినిపించండి ఎవరికైనా. నీకు చీకటి పట్టేదో వ్యతిరేకత వచ్చింది, అది మంచిగా ఉన్న సేవకులకి ఈ వర్తమానం అంతా రికార్డు అవుద్ది కదా, వాళ్ళకి తీసుకెళ్ళి వినిపించండి. ఏమండి ఇట్లా అన్నారు, దీంట్లో ఏమైనా తిట్లు ఉన్నాయని అడగండి, చెబుతారు. నీ మనసు చెడిపోయింది. నీ మనసు చెడిపోయినప్పుడు నీకు అలాగ అనిపించుద్ది. తిట్లు కాదు, నీకు దిద్దుబాటు చాలా అవసరం. 9:2-3 కూడా ఏం చేస్తున్నారు? నెహెమ్యా గ్రంథములో వారు చదవమ్మా. ఒక జాము చెప్పు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. ఒక జాము చెప్పు తమ పాపములను ఒప్పుకొనొచ్చు. ఏమండి ఏం చేశారు? యెహోవాకు నమస్కారము చేయించు వచ్చారంటే దిద్దుకున్నారు, తమ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. ద్వితీయోపదేశకాండం 31:12 దేవునికి భయపడాలి అని ఉంటుంది. అక్కడ మనం దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లు ఏమండి పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి పెద్దలేమి పరదేశులేమి నేర్చుకొనుటకై అందరూ పోగు చేయబడవలెను. ఎక్కడ? గెరేజిము కొండ మీద పోగు చేయబడాలి, సరి చేయబడాలి, దిద్దుబాటు కావాలి. చివరిగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం కూడా దయచేసి సహాయం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజిము కొండ కొప్పున నిలచి ఎలిగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను షెకెము యజమానులారా,
నా మాట వినిన ఎడల మీ దేవుడైన యెహోవా మాట కూడా వినిన ఎడల దేవుడు మీ మాట కూడా వినును అని ఎక్కడి నుంచి చెబుతున్నాడు ఈయన? ఏమ్మా, గెరేజీమను కొండ మీదకి వెళ్ళి చెబుతున్నాడు. ఈయన పేరేంటి? యోతాము. ఎవరి కొడుకినా చెప్పండి, ఎవరైనా? సుజాత ఎవరి కొడుకు? ఎవరి కుమారుడు? యోతాము. జెరుబ్బయలు ఎవరు జెరుబ్బయలు? ఏమండి చూడండి, ఇక్కడ జెరుబ్బయలు అంటే ఎవరు? మాకు మైండ్ పని చేయట్లా. చూడండి, ఇక్కడ గిద్యోను యొక్క కుమారుడు జెరుబ్బాబేలు అని పేరు ఎవరికి? గిడియోన్. గిడియోన్ ఎంత మంచి భక్తి చేశాడు, చాలా అద్భుతమైన భక్తి చేశాడు. ఆయనకి ఎంతమంది పిల్లలు? 70 మంది పిల్లలు. ఈ అబీమెలెకు అనేవాడు ఏమని ఉంచుకున్నామేటువంటి కుమారుడు ఈయన. అసలు భార్యలకు పుట్టినటువంటి వారు 70 మంది కుమారులు. అక్కడ షెకెము వారితో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి నేను మిమ్మల్ని ఏలాలా, లేకపోతే ఏమండి ఈ జెరుబ్బాబేలుకు ఉన్నటువంటి 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలాలా? ఎవరు కావాలో మీరు కోరుకోనండి అంటే అబీమెలెకు అంటారు, నీవేమో కావాలంటే. గిడియోను ఎంత మేలు చేశాడండి వారికి. ఆ మేలును మరిచిన వారై 70 మంది కుమారులను చంపేసి అబీమెలెకు అనేటువంటి ఉంచుకున్న ఆమె కుమారుణ్ణి రాజుగా చేశారు, నాయకుడిగా చేశారు. చేసేటప్పుడు యోతాము ఈ 70 మందిలో ఒకడు తప్పించుకుని పారిపోయాడు. పెరిగాడు, పెద్దవాడై మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఓ షెకెము ప్రజలారా, నా మాట మీరు వినండి. దేవుడు నా మాట మీరింటే దేవుడు మీ మాట వింటాడు. వింటున్నావా మరి దేవుని మాట? దేవుని మాట వినగలుగుతున్నావా నువ్వు? కమ్మట మాటలు కావాలి నీకు, ఏ నొప్పి ఉండకుండా మాటలు కావాలి కదా. నొప్పి లేకపోతే నీకు జబ్బు తగ్గదమ్మా, జబ్బు తగ్గదు. నొప్పి ఉండాలి. శోధనకి నిలిచిన వాడై ఉండాలి, ఓర్పు సహనం కలిగిన వాడై ఉండాలి. అప్పుడు నువ్వు విరవిరలాడవు. యోతాము ఏం చేస్తానని నిలబడి, అయ్యా మీరు మొండ్ల చెట్టుని రాజు కావాలని అడుగుతున్నారు, మీరు ఒలివ చెట్టుని అడిగారు, ఒప్పుకోలేదు. అన్నీ చెప్పి అంటున్నాడు, ముళ్ళ చెట్టుని ఆశ్రయించారు మీరు. రండి, లేని ఎడల నేను మనాలో నుండి అగ్ని బయలు వెడలి మిమ్మల్ని కాల్చివేయనని చెబుద్ది. మీరు ముళ్ళ చెట్టునే కోరుకున్నారని అక్కడ గెరేజీము కొండ మీద అరిసి మాట్లాడి వాళ్ళకి భయపడి పారిపోయాడు యోతాము. గెరేజీము కొండ మీద దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు ప్రియ తల్లి? నీకు దిద్దుబాటు కావాలి, హెచ్చరికలు కావాలి. ఎప్పటి వరకు? మన తుది శ్వాస విడిచే వరకు మనకి అవసరమై ఉన్నవి. ఆ రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఇక్కడ దిద్దుబాటు కావాలి. గెరేజీము కొండ మీద నీవు నేను ఉండాలి. గెరేజీము కొండ మీద ఏమండి దీవిని వచనాలు అన్నారు. ఇక్కడ దీవిని వచనాలు ఏమీ కనబడలేదు, శాప వచనాలే కనబడుతున్నాయి. ఈ శాపాన్ని మీరు తీసేసుకుంటే మీరు దీవెనకరంగా మారుతారు. ఈ శాపంలో మీలో నుండి తరిమేస్తే మీరు ఆశీర్వాదకరంగా మారుతారు. ఈ శాపాన్ని మీరు వదిలించుకుంటే మీరు దీవెనకరంగా మారుతారు. అదే గెరేజీము కొండ. ఈ గెరేజీము కొండ మీద నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ గెరేజీము కొండ మీద నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ గెరేజీము కొండ మీద నీళ్ళు ఉన్నటువంటి యశమంతా తీసి అవతల పారేసుకో. నువ్వు పరిపూర్ణమైన మంచి భక్తి చేయడానికి ప్రభు కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.